హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతాప్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు మనము మోమిన్పేట్ వెళ్తున్నాం ర్యాలీ రేస్ చూడడానికి. సో యాక్చువల్లీ చూడడం కాదు, పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా. పార్టిసిపేషన్లో మనకి రైడింగ్ గేర్ లేదు కదా. సో రైడింగ్ గేర్ మన దగ్గర లేదు, వెంటనే కొనాలన్నా అవ్వదు. అండ్ మోర్ ఓవర్ పార్టిసిపేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను వెళ్తున్నా. సో వాళ్ళని మార్షల్స్ అంటాము. నేను నాతో పాటు మా అన్న నా ఫ్రెండ్ వెళ్తున్నాం, ముగ్గురము. ఓకే, అక్కడ మార్షల్స్ లాగా వాళ్ళకి ఎవరైతే మోమిన్పేట్లో ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో బైక్ మీద అయితే వెళ్ళట్లే, డైరెక్ట్ కార్లో వెళ్ళిపోతున్నాము ముగ్గురం కాబట్టి. అండ్ ఆల్సో టైం వచ్చేసి 4 AM అవుతుంది. వీఆర్ నియర్ కింగ్స్ ఫుడ్ కోర్ట్ ఆన్ ద హైవే ఆఫ్ సంగారెడ్డి. ఓకే, లాస్ట్ టైం ఇక్కడ బిర్యానీ తిన్నాం, చాలా బాగుంది. ఒకవేళ మీరు ఇటు సైడ్ వెళ్తే కనుక ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఫుడ్ రేట్ అండ్ క్వాంటిటీ చాలా గుడ్. ఓకే, అండ్ ప్రజెంట్ కాఫీ బ్రేక్ ఆగాము. 3కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి, 4 అయింది. ఇంకో 5 లోపు అక్కడికి వెళ్ళిపోవాలి. సో చూద్దాం రేస్ ఎలా ఉంటుందో, ర్యాలీ రేస్. ఫస్ట్ టైం నేను కూడా, నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తే పార్టిసిపేట్ పక్కా చేస్తాను. ఓకేనా, బాయ్. సో మనం వచ్చేసాము, ఇంకా ఎవరు అంత ఎక్కువ రాలేదు. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇవన్నీ ఇంకా సెట్టింగ్స్ చేసేసారు, అన్నీ రెడీగా ఉన్నాయి. బైక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మ్యాక్స్ ఎక్కువ ఎక్స్పల్స్లో ఉన్నాయి. మొత్తం బైక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. స్కూటీస్ కూడా ఉన్నాయి, టీవీఎస్ అన్నీ ఆఫ్ రోడింగ్ టైర్స్తో పాటు ఉన్నాయి. ఇంపల్స్ పాతది, దీని తర్వాత ఎక్స్పల్స్ వచ్చింది. ఇవి పాతవి ఇంపల్స్లు. ఒక్కొక్క బైక్ ఒక్కొక్క రేంజ్లో ఉంది. సూపర్ ఉన్నాయి బైక్స్ అన్నీ. ఇది వచ్చేసి స్టేజ్. మార్నింగ్ చూడాలి ఇంకా ఒక 2-3 సార్లు బ్రీఫింగ్ చేశారు. తర్వాత ఇది లాస్ట్ బ్రీఫింగ్. దీని తర్వాత కాన్వేలో మేము అందరం స్టార్ట్ అయ్యాం. కాకపోతే స్టేజ్ మార్షల్ ఫస్ట్ నేను మా బ్యాచ్ మొత్తం ముందే వెళ్ళిపోయినాం. ఇందాక కాన్వే అన్నా కదా, ఇదే కాన్వేల కంటే ముందే మేము మా స్టేజ్ స్టార్ట్ మార్షల్స్ ముందే వచ్చేసాము. ఇది కాన్వేలో వచ్చేసి SOS 1 2 3 4 FIV 1 2 ఇంకా స్టేజ్ అండ్ మార్షల్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ స్టేజ్లోంచి ముందుగా వెళ్ళిపోయి అక్కడ రేసర్స్ రాకముందే వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు. సార్ మన బండి తీయాలా? ఫస్ట్ రేసర్ ఈ పాయింట్ దగ్గర నుంచి స్టేజ్ స్టార్ట్ మార్షల్ దగ్గరికి రావాలి. వన్స్ వాళ్ళు ఫస్ట్ మార్షల్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ టైం కార్డ్ ఉంటుంది. ఆ టైం కార్డ్లో స్టేజ్ స్టార్ట్ ఎంట్రీ ఎక్కడైతే ఉంటుందో స్టేజ్ స్టార్ట్ ఎంట్రీ అక్కడ వాళ్ళ టైమింగ్ రాయించుకుంటారు.
సో ఈ రేస్ మొత్తము టైమింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒకటేసారి అందరినీ పంపించరు, ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంకి పంపిస్తారు. ఎనీ టైం వరకు ఎవరైతే త్వరగా ల్యాబ్ క్లియర్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ స్టార్ట్ దగ్గర వాళ్ళ ఎంట్రీ దగ్గర సైన్ అవి తీసుకుంటారు, టైం ఎంట్రీ వేయించుకుంటారు. మళ్ళీ ఇంకో దగ్గర ఎంట్రీ ఉంటుంది నెక్స్ట్ పాయింట్. Bike started. Is that Roger? Roger that. Super work guys. 825 zero bike started and very soon we'll start the stage as soon as I get the confirmation from the zero bike for the stage. So guys be alert and kindly stand by for the further instructions. See you. Start. Be on standby. I will confirm the start time for competition number 1. Roger that. All stations, the stage is green and we will start the first bike at 8:33. So be alert and be available on the radio. Tally base, this is start. First bike has passed the start. Noted start, first bike started 8:33. All station, please note, stage is hot now, stage is hot. No moment and be alert on the radio. SS1, do you copy? First bike started 8:33. SS1, roger that. SS2? SS2 copy. SS3? SOS3 copy. SS4? SS4 copy. Finish, do you copy? Finish, copy. Thank you very much guys, all the best. సో రేడియో ఈ బుక్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరిది నంబర్ నోట్ చేసుకొని నేను వాళ్ళు వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేసి రేడియోలో కూడా ఇన్ఫామ్ చేయాలి. ఇది చేస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సునీల్ ఒక సినిమాలో అంటాడు ఓవర్ అని, అది సీన్ గుర్తొస్తుంది, మస్తు అనిపిస్తుంది. Come on, let's go! నటరాజు అమోఘ్ ఇది. Come on, అమోఘ్. లేదు
చూసారు కదా రేస్ మొత్తము ర్యాలీ. అంటే మనము మధ్యలో లేము, కొన్ని వీడియోస్ అయితే మీకోసం నేను మధ్యలో క్లిప్స్ అనేవి ప్లే చేశాను కదా. సో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. ఇదేంటంటే యాక్చువల్లీ 3 ల్యాప్స్ అవ్వాలి కానీ అవ్వలేదు, ఓన్లీ 2 అయినాయి. ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పి క్లోజ్ చేసేసారు. సో 2 వాటికే విన్నర్స్ని డిసైడ్ చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కానీ మనం ముందే వచ్చేసాం, లేట్ అవుతుంది, ఇంకా మళ్ళీ హైదరాబాద్ దాకా వెళ్ళాలి కదా. మళ్ళీ 2 అవర్స్ జర్నీ, మళ్ళీ సిటీకి వస్తే ట్రాఫిక్ ఎక్కువ, డే మొత్తం టైర్డ్. అసలే ఎర్లీ మార్నింగ్ 2కి లేచి 3కి బయలుదేరి వచ్చాము, ఇంకా టైర్డ్ అయిపోయాము. సో రిటర్న్ బ్యాకింగ్ టు హైదరాబాద్. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు అవసరం. అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి మనకి. అండ్ ఐ థ్యాంక్ INRC ఫర్ getting back this rally to Hyderabad. And David bhai, thank you for organizing this event for us and selecting few of us as a marshals and giving us an opportunity to participate in this INRC event. And thank you so much David bhai. We'll miss you again. We'll meet one day again sure, and we'll have some good chill time. Okay, so ఇదే ఇంతవరకు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, సీ యూ.